కథ హ్యాపీ మరియు చిన్ని కృష్ణుడు. ఒక అందమైన గ్రామంలో హ్యాపీ అనే ఒక బుజ్జి అబ్బాయి ఉండేవాడు. వాడి పేరుకు తగ్గట్టే ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. హ్యాపీకి కృష్ణుడంటే ప్రాణం. ప్రతిరోజూ వాళ్లమ్మ ఈ అచ్యుతం కేశవం పాట పాడుతుంటే పక్కనే కూర్చుని వినేవాడు. ఒకరోజు హ్యాపీకి ఒక చిన్న సందేహం వచ్చింది. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, అమ్మా, పాటలో దేవుడు వస్తాడు, తింటాడు, ఆడుకుంటాడు అని పాడుతున్నావు కదా, మరి నా దగ్గరికెందుకు రాడు? నేను పెట్టిన లడ్డూ ఎందుకు తినడు? అప్పుడు వాళ్లమ్మ హ్యాపీని దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ ఇలా చెప్పింది, హ్యాపీ కన్నా, దేవుడు మన కళ్లముందు కనిపిస్తే మనం భయపడతామని ఆయన మన మనసులో దాక్కుంటాడు. ఆయన మన దగ్గరకు రావాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. పిలుపులో ప్రేమ. మీరాబాయి అనే భక్తురాలు కృష్ణుడిని ఎంత ప్రేమగా పిలిచేదో తెలుసా? ఆమెకు ఆటలు బట్టలు ఏవీ వద్దు, ఒక్క కృష్ణుడుంటే చాలు అనుకునేది. నువ్వు కూడా కళ్లను మూసుకుని కృష్ణా, రావా అని పిలిస్తే ఆయన నీ పక్కనే ఉండి నిన్ను చూస్తుంటాడు. రుచి చూడని ప్రేమ. పూర్వం శబరి అనే అవ్వ రాముడికోసం అడవిలో పండ్లు ఏరిపెట్టేది. అవి తియ్యగా ఉన్నాయో లేదో అని తనే కొంచెం రుచి చూసి మరీ ఇచ్చేది. దేవుడు ఆమె పెట్టిన ఎంగిలిని చూడలేదు, ఆమె చూపించిన ప్రేమని చూశాడు. అందుకే నువ్వు ఎవరికైనా ఆకలిగా ఉన్నప్పుడు నీ బిస్కెట్లిచ్చినా అది నువ్వు దేవుడికి పెట్టినట్టే. పాటలో దేవుడు. మనం చదువుకుంటున్నా, బొమ్మలు వేస్తున్నా మనసులో చిన్నగా కృష్ణ కృష్ణ అనుకుంటే ఆయన మనతోనే ఉండి మనకు తోడుగా ఉంటాడు. హ్యాపీకి ఇప్పుడు బాగా అర్థమైంది, భగవంతుడు ఎక్కడో లేదు, మనలో ఉన్న ప్రేమలోనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ రోజునుంచి హ్యాపీ తన పనులన్నీ సంతోషంగా చేస్తూ కృష్ణుడిని తన బెస్ట్ ఫ్రెండ్లా చూసుకోవడం మొదలుపెట్టాడు. నీతి. మనం మనసు నిండా ప్రేమతో పిలిస్తే దేవుడు మన పక్కనే ఉంటాడు. అప్పుడు హ్యాపీ అన్నాడు అమ్మతో, అమ్మా, నాకోసం ఆ పాట పాడవా ప్లీజ్ అని అడిగాడు. అప్పుడు అమ్మ నవ్వి, ఇదిగో విను అని పాట పాడింది. భగవంతుడు రాడని ఎవరన్నారు? మీరాబాయిలా మీరు పిలవలేదంతే. మీరాబాయిలా మీరు పిలవలేదంతే పాట పాడింది. హ్యాపీ పాట వింటూ నిద్రపోయాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? లైక్ బటన్ను క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి, మన ఛానల్ ని ఫాలో అవ్వండి.